ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. ఈరోజు అయితే మన స్పెషల్ రెసిపీ ఏంటంటే నూడిల్స్. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు కదా. నూడిల్స్ హెల్త్కి అంత మంచిది కాదు, కానీ వారానికి ఒక్కసారి అయితే తినొచ్చు హ్యాపీగా. అందులోకి వెజిటేబుల్స్ వేస్తే హెల్త్కి ఓకే కదా. ఈరోజైతే మనం వెజిటేబుల్ నూడిల్స్ ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా బీన్స్, క్యారెట్, ఆనియన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసి అలాగే పచ్చిమిర్చి తురుము కూడా వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా తరుగు కూడా వేసుకొని జస్ట్ పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. మరీ సాఫ్ట్గా కుక్ అయ్యారంటే మనం తింటున్నప్పుడు అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాలు అలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ముందుగా కుక్ చేసుకున్న నూడిల్స్ని వేసి హై ఫ్లేమ్లో మాత్రమే బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నూడిల్స్ మసాలా, మనం నూడిల్స్ కొన్నప్పుడు దాంట్లోనే మసాలా ఉంటుంది కానీ ఆ ప్యాకెట్ ఒకటి వేసేసేయండి. ఇలా వేసుకొని ఫైనల్ టచ్అప్ కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.